అందరికీ జై భీమ్. నేను రాయేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఓ సినిమా సీన్ చూపిస్తానండి. జగన్ అన్న అబద్ధాలు ఎలా చెప్పించుకుంటాడు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. ఇతను సినిమా ఎందుకు తీయించుకుంటున్నాడు? అది వ్యూహం కావచ్చు, యాత్ర కావచ్చు, యాత్ర 2 కావచ్చు. సినిమాలు ఎందుకు తీయించుకుంటున్నాడు అతను అంటే, అతను సినిమాలో ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది అతను ఛానల్ నుంచి కూడా చెప్పించగలడు. ఇంకా ఛానల్ చెప్తే జనాలు కూడా నమ్ముతారు. సినిమాలో అయితే అవును కల్పితం ఉంటుంది అని చెప్పి సినిమాని పెద్దగా నమ్మరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఛానల్ నుంచి చెప్పించకుండా సినిమా ఎందుకు తీస్తున్నాడంటే, ఛానల్లో చెప్పాలంటే ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకుండా ఛానల్లో ఏదైనా తప్పుడు వారు చెప్తే బొక్కలకు వెళ్ళిపోతారు. అదే సినిమా అనుకోండి, ఇదంతా కల్పితం అని ఫస్ట్ ఒక లైన్ వేసేసి ఎన్ని అబద్ధాలని చెప్పచ్చు. అలా అబద్ధాలు చెప్పించుకోవడానికే డబ్బులు ఇచ్చి మరీ వాయించుకుంటున్నాడు. డబ్బులు ఇచ్చి ఏదో చేయించుకోవడం అనేది పాత మోటు సామెత. అలా డబ్బులు ఇచ్చి చేయించుకుంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ చేయించుకోవడంలో భాగంగా ఈ సినిమా యాత్ర 2లో ఒక సీన్ ఉంది. ఆ యాత్ర 2లో సీన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరైజేషన్ ఇతను వచ్చేస్తాడు. అక్కడ ఒక బ్లైండ్, ఒక గుడ్ ఆయన ఉన్నాడు. ఆయన ఇలాగా బోర్డు పెట్టుకుని నేను ఆయన కోసం వెయిట్ చేస్తాను, మా జగన్ బాబు వస్తాడని వెయిట్ చేస్తాను, ఒక సీన్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఇలాంటి అందులు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తారు, అందులు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తారు అనేది సినిమాలో జగన్మోహన్ రెడ్డి చెప్పించిన అబద్ధం. కానీ వాస్తవం ఏంటో తెలుసండి. వాస్తవం ఏంటో తెలిస్తే గుండె తరుక్కుపోద్ది. ఎందుకంటే నేను కూడా వెళ్ళాను. ఇక్కడ రాజమండ్రిలోనే జియోని బ్లైండ్ స్కూల్ అని ఒక స్కూల్ ఉందండి. ఆ స్కూల్కి దాదాపు 34 సంవత్సరాల క్రితం ఆ స్కూలు యాజమాన్యానికి వాళ్ళు నడిపించడం ఇబ్బంది అవుతుంది, అందులతోటి వికలాంగులతో ఇబ్బంది పడుతున్నారని అక్కడ తెలుగుదేశం సీనియర్ నాయకులైన గోరంట్ల బుచ్చి చౌదరి గారు వాళ్ళని పిలిపించి, అరే బాబు మీరు చేసేది చాలా మంచి పని, మీకు ఎక్కడైనా ఒక మంచి షెల్టర్ని నేను ఏర్పాటు చేస్తాను, మీరు అక్కడ పెట్టుకుని ఈ అందులందరినీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఖాళీగా ఉన్న స్థలాన్ని ఆ జియోని బ్లైండ్ స్కూల్కి ఆయన కేటాయించాడు. మహానుభావుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారు. ఆయన కేటాయిస్తే ఇప్పుడు దాదాపు 34 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత, అతను మనం అధికారం ఇచ్చాం కదండి, అతను అధికారం వచ్చాక ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడ నేను మెడికల్ కాలేజ్ కడతాను, దీనికి మెడికల్ ల్యాబ్ కడతాను, మరోడు రెండు నెలల్లో దిగిపోయేవాడు. ఇప్పుడు దాకా 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, వచ్చిన అన్నీ వేసుంటే ఓకే కట్టడానికి చేస్తున్నాడు అనుకుంటాం. కానీ 2 నెలలు ఉందానికి ఇప్పుడు వచ్చి చేస్తున్నాడంటే ఏంటిదని అర్థం? ఆ బ్లైండ్ స్కూల్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ బ్లైండ్ స్కూల్ స్థలాన్ని వీళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ వీళ్ళు ఎంత ఘోరం చేశారు తెలుసండి. అక్కడ ఉన్న అందుల్ని, గుడ్డోళ్ళని, అక్కడ ఉన్న వికలాంగుల్ని, అనాథల్ని ఉన్న పళంగా వాళ్ళందరినీ బయటికి ఇచ్చి మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం కూల్చేసాడండి జగనన్న. బిల్డింగ్ మొత్తం కూల్చేసి వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పారేశారట. అరే కళ్ళు కనిపించిన అందులు ఎక్కడ పోతారు? ఎప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్న ఆ అందులు సడన్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కారణంగా రోడ్డును పడిపోయారండి. దాదాపు 70-80 మంది అందులు. అంటే జగన్మోహన్ రెడ్డి అందుల్ని రోడ్డు మీదకి ఇచ్చేస్తాడు. కానీ సినిమాలో ఏం చెప్పిస్తాడు? అందులు కూడా నన్ను ప్రేమిస్తున్నారు అని అబద్ధం చెప్పించుకుంటాడు. ఇది ఓ బతికేనా? నా తెలియక అడుగుతున్నానండి, ఇది ఓ బతికేనా? మనకు 30 రూపాయలు వచ్చేస్తున్నాయి కాబట్టి అబ్బాయి మనం చాలా హ్యాపీ, జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అని చెప్పుకుంటామా? లేకపోతే అందుల జీవితాన్ని కూడా రోడ్డుకి ఇచ్చి అందుల పాఠశాలను కూడా ఆక్రమించుకుని ఇదేం బతుకురా, దరిద్రం బతుకు, ఇది ఓ బతుకేనా, ఇది ఓ పరిపాలన అని అతను ఓడింతారా? చెప్పండి ఒకసారి. మీకు ఆధారాలు చూపిస్తానండి. ఇది చూపిస్తే అది పడుతుందేమో, ఏంటి స్ట్రైక్ పడుతుందేమో. పైన ఉన్న సీన్ చూపించను, అది సినిమాలో సీను, అది తీసేద్దాం. దివ్యాంగుల పాఠశాల తరలింపు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విద్యార్థుల్ని బలవంతంగా తరలించి పాఠశాలను ఆగమేఘాల మీద ఖాళీ చేయించారు. న్యాయస్థానంలో స్టే ఉన్నా పోలీసులు మోహరించి మరీ బడిని కూలగొట్టి చూడండి ఎలా కూల్చేస్తున్నారు చూడండి. కాకినాడలో సిబిసిఎన్సీ ఆడపిల్లల స్కూల్ను కూడా ఇలాగే కూల్చేయాడు జగనన్న. అలాగే అక్కడ షాడే స్కూల్ను కూడా ఇలాగే కూల్చేయడానికి ట్రై చేశారు. ఇలా ప్రతిదాన్ని కూల్చేయటమే. ప్రజావేదిక నుంచి మొదలైంది కూల్చివేత. ఉన్నాటిని కూల్చేయటం, అందులో బతికే వాళ్ళని రోడ్డుకి ఇచ్చేయటం, ఆ స్థలాలు కబ్జా చేసుకోవటం. ఇది ఈ ఫ్యాక్షనిస్టులు చేసే పని, కానీ ఇది ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే పనులండి ఇవి. ఇంకెక్కడైనా అందులో పాఠశాలలు ఉంటే వాళ్ళకి ఏమైనా ఇంకా మంచి ఫెసిలిటీస్ కల్పించే గవర్నమెంట్లను చూసాం. వాళ్ళకి ఇంకేమైనా మంచి స్థలం ఇద్దామా, ఇంకేమన్నా వాళ్ళకి రాయితీలు ఏమైనా ఇద్దామా, వాళ్ళందరినీ జాగ్రత్త చూసుకుంటుంది ఆ జియోని సంస్థ. వాళ్ళకి ఏం చేయాలని ఆలోచించే వాళ్ళని చూసాం. కానీ అందులను కూడా రోడ్డుకి ఇచ్చేసి స్కూల్ని ఉన్న పళంగా పడగొడిచారండి. ఇతను ఎక్కి 5 సంవత్సరాలు అయిపోతుంది. అక్కడ ఏమైనా కట్టాలనుకుంటే అతను ఫస్ట్ సంవత్సరంలో చేసుంటే మనం నమ్ముదాం. ఇంకా అయిపోతుంది, మనం దిగిపోతున్నాం, ఉన్న స్థలాలన్నీ ఈ టైంలో కబ్జా చేస్తే బాగుంది అనుకుంటున్నారేమో వైసీపీ వాళ్ళు.
నిర్వాహకులు వాపోయారు. ఆల్టర్నేటివ్ ఇస్తే ఎక్కడైనా వెళ్తామని చెప్పేసి అన్నా సరే, మామూలు పిల్లలు కూడా కాదు కదా, వికలాంగులు కదా అని చెప్పేసి అడిగినా సరే వాళ్ళు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఈ రోజు ఈ రకంగా వ్యవహరించారండి. నేను పడుకుంటానండి, మంచి మనిషి లాక్కు. చూడండి, ఇది అందుడు కుర్రాడు, ఇది నిజం, ఇది జరిగిన ఫ్యాక్ట్, ఇది క్రియేషన్. ఇది అందులు కూడా జగనన్ననే మెచ్చేసుకుంటున్నారని సినిమాలో దించుకుంటున్నాడు, కానీ నిజానికి అందుల్ని రోడ్డు మీదకి ఇసిరేస్తున్నాడు. మనకి ఏదన్నా మన ఇంట్లో పిల్లలకు బర్త్డే అయినప్పుడు, లేకపోతే మరోసారి ఎవరైనా అందులకి ఏదైనా మేలు చేస్తే పుణ్యం వస్తుందని మన పెద్దలు చెప్పి పెంచారు మనల్ని. ఎవరైనా వికలాంగులకి అందులకి ఏదైనా సాయం చేయాలనుకుంటాం, అలాంటి అందుల దగ్గర నుంచి కూడా లాగేసుకుందాం అనుకుంటున్నారంటే వీళ్ళు ఎంత రాక్షసులు ఆలోచించండి ఒకసారి. ఇంకా ఆ పార్టీని ఒకటి అరా అభిమానిస్తున్నారంటే వాళ్ళ పాపంలో మీకు భాగస్వామ్యం లేదా? మీకు రాదా పాపం? ఒకసారి ఆలోచించండి. మరి వ్యాన్కి ఇచ్చారు, రామరావుని గవర్నమెంట్ కొట్టేసి మరి లాక్కొచ్చి ఎక్కిచ్చారు. నాకు అసలు ఇంట్లో బాధిస్తారు, నన్ను బలవంతం పెట్టి వ్యాన్కి. అసలే అందుడు, పైగా అందులోనూ అనారోగ్యంగా ఉన్నాడు, బలవంతంగా లాక్కలు వేళ వారేరాటండి, బలవంతంగా. ఇది జగనన్న ఒరిజినల్ ఫేస్, ఇది రియాలిటీ. ఈ రియాలిటీ జనాన్ని తెలియనివ్వకుండా ఈ సినిమాలో ఫేక్ ఒకటి క్రియేట్ చేసుకుని అందులకేదో అద్భుతాలు సృష్టించేసినట్టు, పేదలకేదో మేలు చేసేసినట్టు ఇక్కడ అబద్ధాలు చెప్పి సినిమా తీసి రిలీజ్ చేస్తే ఇది నమ్ముతారా? ఇక్కడ ఇన్ని సాక్ష్యాలు ఆధారాలతో ఇక్కడ మీడియా డైరెక్ట్గా ఇక్కడ ప్రసారం చేస్తూ ఉంటే దీన్ని నమ్మరా? ఒకసారి జగనన్న ఆలోచించండి ఒకసారి. ఇది బతికే అదండి. జగనన్న ఒరిజినాలిటీ తెలుసుకోండి. సినిమాలో చెప్పేదానికి రియాలిటీకి ఎంత తేడా ఉంటుందో చూశారు కదా. ఎందుకంటే ఈ రియాలిటీలన్నీ బయట తెలిసిపోతున్నాయి కాబట్టి, లేదు నేను జియోని అందులో పాఠశాలని కోల్చలేదు అని చెప్తే కుదరదు. ఎందుకంటే ఎల్లి చూస్తే అక్కడ ఉండదు కదా, దాన్ని ఎలా మ్యాల్పులేట్ చేస్తాడు, దాన్ని ఎలా మార్పింగ్ చేస్తాడు. కాబట్టి దాన్ని ఇలా క్రియేట్ చేసుకుని ఈ యాత్ర సినిమాలో పెట్టేసుకుని అందులందరికీ మేలు చేసే మహా కలియుగ పురుషుడు వచ్చేసాడు, మహా యుగ పురుషుడు వచ్చేసాడని అక్కడ చెప్పించేసుకుంటే ఎర్రిపప్పలు మరి తెలుగు వాళ్ళందరూనే ఆ సినిమా చూసా బాబా సూపర్ రా బాబా అని వేసుకుంటారు. సినిమాలో హీరో 100 మందిని కూడా ఎత్తుంటే బయట ఆయన 100 మందిని కూడా ఎత్తడని నమ్ముతాము మనం, నమ్మం కదా. కథ 3 గంటలు వెళ్ళినప్పుడు దాకా అన్నీ అదివేసాలు ఎత్తాడు కాబట్టి కొడుతుంటే ఆనందపడుతుంది తప్ప ఆయన వచ్చేసి 100 మందిని నరికెత్తాడు, 100 మందిని కూడా ఎత్తాడు అనుకుంటామా? అంతే ఎర్రిపప్పలో మనం. జగన్ అనుకుంటున్నాడు మనల్ని అంత ఎర్రిపప్పలని, మనల్ని ఎర్రిపప్పలు అనుకుంటున్నాడంటే అది మరి మీరే ఫిల్ చేసుకోండి.